హలో ఫ్రెండ్స్, మనం డైలీ ఒక పెద్ద ప్రాబ్లం అనేది సఫర్ అనేది అవుతున్నాం ఫ్రెండ్స్. మనందరికీ అర్థం అనేది అవ్వడం లేదు. సో ఈరోజు వచ్చేసి నేను దాని గురించి ఎలా మాట్లాడతా ఫ్రెండ్స్. ఆ ప్రాబ్లం ఏంటి అంటే, మనం డైలీ మార్నింగ్ నుంచి వచ్చేసి నైట్ పడుకునే వరకు చేసే పని ఏంటంటే ఇన్ఫర్మేషన్ని తీసుకోవడం. మన బ్రెయిన్కి మనం ఎంత ఇన్ఫర్మేషన్ ఇస్తున్నామంటే మన మైండ్కి అనేది అది చాలా ఓవర్ అవుతుంది అనేటట్టు. సపోజ్ మీకు ఎగ్జాంపుల్ ద్వారా చెప్పాలంటే, ఇప్పుడు ట్రాఫిక్ జామ్ ఉంటుంది. ఆ ట్రాఫిక్ జామ్లో రెడ్ లైట్ పడగానే ట్రాఫిక్ జామ్ అనేది ఎలా అవుతుంది, మీ బ్రెయిన్లో కూడా చాలా ఇన్ఫర్మేషన్ వల్ల ట్రాఫిక్ జామ్ అనేది చాలా అవుతుంది ఫ్రెండ్స్. ఒకప్పుడు మన తాతలు ముత్తాతలు ఆ టైంలో ఇన్ఫర్మేషన్ చాలా తక్కువ ఉండేది. కాబట్టి వాళ్ళ దగ్గర ఆప్షన్స్ అనేది చాలా తక్కువ ఉండేవి. వాళ్ళకి ఒక క్లారిటీ ఉండేది. ఇప్పుడు ప్రజెంట్ జనరేషన్లో మనకి ఓవర్లోడెడ్గా ఇన్ఫర్మేషన్ ఉంది. మనకి ఏది ఇంపార్టెంటో మనము అదే పని చేయడం లేదు. ఇన్ఫర్మేషన్ చాలా ఉంది కదా, ఫ్రీగా ఉంది కదా అని మనం ఇన్ఫర్మేషన్ని చాలా యూజ్ చేసుకుంటున్నాం. ఎందుకంటే ఇన్ఫర్మేషన్ ఈజ్ పవర్ అని మనం నమ్ముతున్నాం కాబట్టి. అలా ఇదవుతుంది అంటే ప్రపంచంలో అలా మన దగ్గర ఎంత ఇన్ఫర్మేషన్ ఉంటే మనమంతా స్ట్రాంగ్ అనేది మన బిలీఫ్ అనేది ఒకటి ఉంది ఫ్రెండ్స్. కానీ ఇప్పుడు ప్రజెంట్ ఉన్న జనరేషన్లో మన దగ్గర ఇన్ఫర్మేషన్ ఎంత మీడియం లెవెల్లో ఉంటే అంతే మంచిది ఫ్రెండ్స్. అప్పుడే మనం ఒక యాక్షన్ అనేది తీసుకోగలము. ఏదైనా ఒక డెసిజన్ పైన స్ట్రాంగ్ అనేది నిలబడగలం ఫ్రెండ్స్. ఇప్పుడు నేను ప్రాబ్లమ్స్ అంటే ఈ ప్రాబ్లం వల్ల ఎఫెక్ట్స్ ఏమొస్తాయి అనే దాని గురించి చెప్తా. దీనివల్ల మొదటిది వచ్చేసి ఫ్రెండ్స్, ఇన్ఫర్మేషన్ ఓవర్లోడెడ్ అవ్వడం వల్ల ఫస్ట్ది వచ్చేసి మనము అన్కంఫర్టబుల్గా ఫీల్ అవుతాం ఫ్రెండ్స్. ఎప్పుడు అంటే ఫ్రెండ్స్, సపోజ్ మనం ఏదో ఒకటి ఫోన్ ఛార్జింగ్ పెట్టి ఉంటాము, కానీ మనకి బ్రెయిన్లో అనిపిస్తుంటుంది, ఏదైనా నోటిఫికేషన్ వచ్చిందో లేదంటే ఎవరైనా మెసేజ్ చేసిండ్రేమో అని. మన బ్రెయిన్ కంటే మనం డైలీ మొబైల్ యూజ్ చేస్తాం, రీల్స్ చూస్తాం, ఏదో ఒకటి మొబైల్ లేకుండా ఉండలేము కదా. మన బ్రెయిన్కి ఏమనిపిస్తుంది అంటే ఒక డేంజర్ సిగ్నల్ లాగా వస్తుంది. మన ఫోన్ తీసి పక్కన పెడితే మనం ఏదో ఒకటి మిస్ అవుతున్నాము, ఏదో ఒకటి చేయాలి అంటే మన బ్రెయిన్కి ఇన్ఫర్మేషన్ ఇచ్చి దానికి ఏమనిపిస్తుందంటే ఇన్ఫర్మేషన్ నీకు వస్తూ ఉంటేనే అదే నార్మల్, లేదంటే లేదు. సో అందుకని మనం అడిక్షన్ అనేది చాలా ఆల్రెడీ అయిపోయాం. అందుకని మనకు అది ఇన్ఫర్మేషన్ ఇంపార్టెంట్ కాకుండా కూడా వెళ్ళి ఏదో ఒకటి చెక్ చేస్తాం, ఏం నోటిఫికేషన్ లేదంటే ఏ రీల్స్. మనం అనుకున్న పని ఒకటి, కానీ వెళ్ళి ఇన్స్టాగ్రామ్లో చూసేది ఇంకా వేరే వస్తూనే ఉంటుంది. అలా మన మైండ్ అనేది చాలా తొందరగా డిస్ట్రాక్షన్ అనేది అవుతుంది. ఇంకా రెండో ప్రాబ్లం వచ్చేసి ఫ్రెండ్స్, ఫోకస్ అనేది. సపోజ్ మనము ఏదో చదువుకుందాము లేదంటే ఏదైనా వర్క్ పైన ఫోకస్ పడదామని వెళ్ళినప్పుడే మన మైండ్ అనేది షిఫ్ట్ అవుతుంటుంది, వేరే దాని గురించి అలా ఆలోచిస్తుంది. ఎలా అంటే సపోజ్ నేను చదువుకుంటూ నా మైండ్ చెప్తుంది నాకు, మీ ఫ్రెండ్స్ పిక్నిక్ వెళ్తుండ్రు కదా నెక్స్ట్ సండే, సో నువ్వు వెళ్తావా లేదా అంటే అది గుర్తు చేస్తుంది అనేటట్టు. ఎందుకంటే మన మైండ్కి చాలా ఆలోచించడం అలవాటు. ఎలా అంటే మనం ఇప్పుడు రీల్స్ ఒకటి చూస్తాము, ఒక 3 సెకండ్స్ మనకు నచ్చలేదంటే నెక్స్ట్ సేమ్ అలాగే. అంటే మన మైండ్ షిఫ్ట్ అనేది చాలా తొందరగా అవుతుంది. అలాగే సేమ్ మనం చదువుకునేటప్పుడు మనం ఏదో ఫోకస్ రాలేదు, ఇంట్రెస్ట్ రాలేదంటే మన మైండ్ అనేది డిసిజన్ అనేది తొందరగా చేంజ్ చేస్తుంది. నీకు ఎక్కడ కంఫర్టబుల్ అనిపిస్తుంది అక్కడనే తీసుకువెళ్తుంది. ఎందుకంటే నువ్వు ఎప్పుడైతే అన్కంఫర్టబుల్ పని చేస్తుంటావో నీ బ్రెయిన్కి డేంజర్ సిగ్నల్ అనేది వెళ్ళిపోతుంది. సో దానివల్ల నువ్వు మైండ్ అనేది షిఫ్ట్ అనేది అవుతుంది. అంటే నువ్వు ప్రతిరోజు ఎప్పుడో ఒక రోజు చదువుకోవాలనుకుంటే అది అన్కంఫర్టబుల్గా ఫీల్ అవుతుంది అలా అని. ఇంకా మూడో ప్రాబ్లం వచ్చేసి ఫ్రెండ్స్, డిసిజన్ ప్యారలైసిస్ అని. డిసిజన్ ప్యారలైసిస్ అంటే మన దగ్గర ఒకప్పుడు ఏదో 2 చాయిస్లు ఉండేది, ఏది బాగుంది ఏది బాగాలేదని. అందులో ఒకటి అనేది తీసుకోవాలి. మనం బట్టలు కొనుక్కున్నప్పుడే కానివ్వండి, ఎప్పుడే కానివ్వండి. కానీ ఇప్పుడైతే ఏమవుతుందంటే మన దగ్గర చాలా ఆప్షన్స్ అనేది ఉంటాయి, 4, 5, 6 ఇలా. దీనివల్ల ఏమవుతుందంటే మనకి తొందరగా క్లారిటీ అనేది దొరకడం లేదు. సో క్లారిటీ దొరకడం వల్ల మనం డిసిజన్ అనేది తొందరగా తీసుకోవడం లేదు. సో ఏదో ఒక పని చేయాలనుకున్నా కూడా 5-6 రకాలుగా చేయవచ్చు కదా, ఎలా చేస్తే బాగుంటుంది అనే లోపాన్ని మనం ఇదే లోపల తిరుగుతూనే ఉన్నాం. డిసిజన్ అనేది తీసుకోవడం లేదు, యాక్షన్. సో ఈ 3 వచ్చేసి కొన్ని మేజర్ ప్రాబ్లమ్స్ ఫ్రెండ్స్, ఈ ఇన్ఫర్మేషన్ ఓవర్లోడెడ్ అవ్వడం వల్ల. సో ఈ వీడియో నచ్చితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇలాంటి ఇంకా వీడియోస్ మీకు ఎప్పటికీ చేస్తూనే ఉంటా. అంటిల్ బై ఫ్రెండ్స్.